ఒక చిన్న గొర్రెపిల్ల గొర్రెల గుంపుతో కలిసి ఆ పచ్చిక మైదానంలో మేత మేస్తూ ఉంది. చాలా అల్లరిగా ఉండే ఆ గొర్రెపిల్ల గొర్రెల గుంపు నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. అక్కడ దొరికిన రుచికరమైన గడ్డి తింటూ ఎంతో ఆనందించింది. తాను గుంపు నుంచి చాలా దూరం వచ్చానన్న సంగతి దానికి తెలియలేదు. ఒక ఆకలితో ఉన్న తోడేలు దాన్ని దగ్గరగా ఫాలో అవుతూ వస్తుంది. కొంతసేపటికి తాను దారి తప్పి గొర్రెల గుంపు నుంచి చాలా దూరంగా వచ్చానన్న సంగతి గొర్రెపిల్లకు అర్థమైంది. వెంటనే తిరిగి వెళ్ళాలని అనుకుంది. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయింది. ఆకలితో ఉన్న ఒక తోడేలు తన వెనక నిలబడి ఉంది. తప్పించుకునే మార్గం లేదని అర్థమైపోయింది గొర్రెపిల్లకి. తోడేలుతో ఆ గొర్రెపిల్ల ఇలా అంది, "నన్ను తినబోతున్నావా నువ్వు?" అని అడిగింది ఆ గొర్రెపిల్ల. దానికి తోడేలు, "అవును, నిన్ను తినేస్తాను" అని చెప్పింది. గొర్రెపిల్ల ఒక ప్లాన్ వేసింది. తోడేలుతో ఇలా అంది, "నాకు దయచేసి కొంచెం టైం ఇవ్వు. నేను ఇప్పుడే చాలా గడ్డి తినేశాను. నా కడుపు మొత్తం గడ్డితో ఉంది. నన్ను ఇప్పుడే తింటే గడ్డి తిన్నట్టు అనిపిస్తుంది నీకు. కొంచెం సేపు ఆగితే గడ్డి డైజెస్ట్ అయిపోతుంది. అప్పుడు నువ్వు సంతోషంగా నన్ను తినొచ్చు" అంది. దానికి తోడేలు అంగీకరించాడు. "సరే, నువ్వు నా ముందే ఉన్నావు కదా, వెయిట్ చేస్తానులే" అని చెప్పింది. గొర్రెపిల్ల తోడేలుకు థ్యాంక్స్ చెప్పింది. కొంతసేపటికి తోడేలు గొర్రెపిల్లను చంపడానికి రెడీ అయ్యాడు. కానీ గొర్రెపిల్ల మళ్ళీ తోడేలుతో ఇలా అంది, "తోడేలు, ఇంకా కొద్దిసేపు ఆగు. గడ్డి ఇంకా డైజెస్ట్ అవ్వలేదు. నన్ను ఇప్పుడే తింటే నా కడుపులో గడ్డే కనిపిస్తుంది నీకు. నేను కొద్దిసేపు డ్యాన్స్ చేస్తే ఆ గడ్డి త్వరగా డైజెస్ట్ అయిపోతుంది" అని చెప్పింది. తోడేలు మళ్ళీ అంగీకరించాడు. ఆ చిన్న గొర్రెపిల్ల కొద్దిసేపు పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేసింది. తర్వాత ఒక్కసారిగా ఆగిపోయింది. తోడేలు ఇలా అడిగాడు, "ఏమైంది? ఎందుకు ఆగిపోయావు?" అని అన్నాడు. అప్పుడు గొర్రెపిల్ల ఇలా చెప్పింది, "మ్యూజిక్ లేకుండా నాకు డ్యాన్స్ సరిగ్గా రావడం లేదు. నా మెడ చుట్టూ ఉన్న ఈ గంట చూసావా? ఈ గంట విప్పేసి నువ్వు దాన్ని బాగా గట్టిగా మోగిస్తే నేను డ్యాన్స్ బాగా చేస్తాను. నా కడుపులో ఉన్న గడ్డి కూడా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది" అని చెప్పింది. గొర్రెపిల్లని తినాలనే కోరికతో ఉన్న ఆ తోడేలు ఏది చేయడానికైనా సిద్ధమైపోయాడు. వాడు గొర్రెపిల్ల మెడకు కట్టిన ఆ గంటను విప్పి గట్టిగా మోగించాడు. అదే సమయంలో గొర్రెపిల్లను వెతుకుతూ ఉన్న ఆ కాపరి ఆ గంట శబ్దాన్ని విన్నాడు. అతను తోడేలు మరియు గొర్రెపిల్లను చూసి చేతిలో ఉన్న కర్రతో తోడేలు వైపు పరిగెత్తాడు. దెబ్బకి తోడేలు పారిపోయాడు. ఇలా ఆ గొర్రెపిల్ల ప్రాణాలతో బయటపడింది. చూసారా మిత్రులారా, సమస్య వచ్చినప్పుడు సమయస్ఫూర్తి, తెలివితో బయటపడాలి. ఇదే ఈ కథ నీతి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన చందమామ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.